అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025 జనవరి మాసం మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభ ఆశీస్సులు, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ అందు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి యొక్క 2025 జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసము, మరి యొక్క పుష్యమాసంలో మీనరాశి వారు ఆల్రెడీ కూడా ఏలినాటి శని ప్రభావం చేత 2022 సుమారుగా 7వ నెల 8వ నెల నుండి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీరికి ద్వాదశ భావంలో గురుగ్రహం ఉండడము, లగ్నంలో గురువు ఉండడము చేత గత సంవత్సరము ఈ సంవత్సరము కొంత గురువు యొక్క చల్లని చూపు అనేటువంటిది వీరి యందు ఉంది అని చెప్పడం. మరి ఇక ఈ 2025 జనవరి నెలలో కూడా అదేవిధంగా గురువు యొక్క చూపు కొంతమేర తగ్గుతూ ఉన్నది. మరి ఇన్ని రోజులు ఉండేటువంటి గురువు యొక్క చూపు కొంత తగ్గి ఎండలోకి వచ్చే పరిస్థితి ఉంది. చెట్టు నీడ అనేటువంటిది కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఈ సందర్భంలో మీకు సూర్య భగవానుడు చక్కటి లాభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సూర్య భగవానుడు మీకు అద్భుతమైనటువంటి విధంగా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నూతన వస్త్ర ప్రాప్తి, మరియు ఎందుకంటే శనైశ్వరుడు మీ ఆరోగ్యాన్ని భంగం కలిగించే పరిస్థితిలో ఉంటే తన నాన్నగారు వచ్చేసి మీకు తన ఇంటికి వచ్చి తన ఇంటి నుండి లాభస్థానం నుండి మీకు కొన్ని లాభాలను ఈ యొక్క నెలలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా సంక్రాంతికి ముందు 15 రోజులు కొంత ఇబ్బందికరంగా ఉంటూ సంక్రాంతి తర్వాత నుండి అమ్మయ్య పర్వాలేదు అనేటువంటి వాతావరణంతో మీకు ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించుకోండి. ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి జాబ్లో కొంత చికాకుగా అనిపించడము, జాబ్ రిలేటెడ్ నేను మానేయాలా అనేటువంటి భావన, దీంతోపాటు గవర్నమెంట్ జాబ్ కూడా రావచ్చును. మీ జాతకంలో సూర్య భగవానుడు శనైశ్వరుడు మంచి స్థానాలలో ఉంటే 159 కావచ్చును. అదేవిధంగా 11వ భావంలో కానీ కొన్ని భావాలలో కొన్ని గ్రహాలు ఉంటే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది వస్తుంది. ఇది గమనించుకోండి. ఇక ప్రయత్నము చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జయంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. పుణ్యతీర్థ సందర్శనాలు, తీర్థయాత్రల సందర్శనాలు, ఇంటి యందు ఎంతో సంతోషంగా దేవత మరియు గురుభక్తియు, కుటుంబముతో విదేశీ ప్రయాణాలు చేయుట, సంఘమునందు చక్కటి కీర్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు ఏలినాడి శని ఉంది, ఉంటే ఏమిటి? అదొక్కటే లేదు కదా. గ్రహాలు గురుగ్రహం ఉంది, కుజగ్రహం ఉంది, సూర్యగ్రహం ఉంది, శుక్రగ్రహం ఉంది, బుధగ్రహం ఉంది, ఇలా 9 గ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటి శనైశ్వరుడు కనుక తను కూడా ఈశ్వరుడే. మీరు బాధపడడం కానీ భయపడడం కానీ ఇవి ఎక్కువ అయితే ఏం జరుగుతుందంటే ఇంకా అధికంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అనుమానము పెనుభూతము, తన ఊహ ఒక సంచలనంగా మారుతుంది. కనుక ఏది ఊహించుకోకండి, భయపడకండి. ఎందుకంటే రేపటి కాలంలో మీకు జన్మరాశిలోకి శనైశ్వరుడు వస్తాడు. ఇక 2-3 నెలలు అయితే మీ లగ్నాతో శనైశ్వరుడు వస్తాడు. అంటే రెండో దశ 7.5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఇక మరొక దశలోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది.
ఇది గమనించుకోండి. ఇక దేవతా గురుభక్తి అని చెప్పుకున్నాం. శని వల్ల ఏం జరుగుతుందంటే శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఎక్కువగా కూడా పని చేసుకోండి. పని చేయకుండా ఖాళీగా ఉంటే ఇంకా ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, అవమానాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. శనేశ్వరుడు అంటేనే వృత్తికారకుడు కనుక మీ పని మీరు చక్కగా మీ కర్తవ్యాన్ని మీరు విజయవంతం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే శనేశ్వరుడు ఎంతో సంతోషించి మీకు ఇంకా అధికమైనటువంటి డబ్బును చూపెడతాడు. ఇది గమనించుకోండి. ఇక శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి. వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త. మద్యం సేవించి వాహనం నడిపేటువంటి వారికి ఖచ్చితంగా కూడా యాక్సిడెంట్స్ అయ్యేటువంటి పరిణామాలు ఉన్నాయి. అలా జరిగిన వారు కూడా ఈ 2022 ఆగస్టు నుండి ఈ రోజు వరకు కూడా ఉన్నారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. లేదా మీ బండిని మీరు అమ్ముకోవడం కానీ, తాకట్టుకు పెట్టడం కానీ, కొత్త వాహనం కొనుగోలు చేయడం కానీ, మీ వాహనాన్ని మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకువెళ్ళి యాక్సిడెంట్ జరిపించడం కానీ, వాడు అడ్డం పడడం కానీ, మీరు ప్రయాణం చేస్తున్నారు, మీ వెనకాల ఉన్న వ్యక్తి జారి కింద పడి దెబ్బలు తాకడం కానీ ఏందరా. ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు నిన్న మొన్న న్యూస్లో ఎంతో హల్చల్ న్యూస్ అల్లు అర్జున్కు సంబంధించింది. అంటే ఉదాహరణ చెప్తున్నారు. తన పేరు రీత్యా తనకు ఏలినాడు శని ఎంటర్ కాబోతున్నది. ఇది జరిగే ముందు రోజే ఏమైనా డిస్కస్ చేసుకున్నాం. ఫలానా సెలబ్రిటీ హోదాలో ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి. కనుక అక్కడ ఆ మరణించినటువంటి తల్లి పేరు కూడా రేవతి, ఆర్ రిలేటెడ్ పాపం. అంటే కొన్ని అట్లా ఉంటవి. ఇంతకు మించి ఎక్కువ నేను చెప్పనే టాపిక్. కానీ సో ఒక మంచి జరుగుతుందంటే ఒక చెడు జరగడం కానీ, ఒక చెడు జరుగుతుందంటే ఒక మంచి, ఏదైనా. కనుక ఎవరు కూడా ఏది బాధపడకుండా ఉండండి. వాహనం నడిపేటువంటి సందర్భంలో జాగ్రత్త అనుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా బంధుమిత్రులకు సంబంధించి ఎడబాటు ఉంది. అది కూడా గమనించుకోండి. బంధుమిత్రులకు సంబంధించి ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నంగా చేయండి. ఇక ఈ యొక్క మీనరాశి వారికి మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి ఉంది, ధనాదాయము కనబడుతుంది. గురువు వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. మీరు ఏం బాధపడద్దు. గురువు మీకు చాలా అద్భుతంగా ఉన్నాడు కనుక దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులతో చక్కగా మాట్లాడాలి. వారికి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి, లేదా ఒక అరటిపండు కొనివ్వండి. గురువారమైనా కనీసం అలా వారితో ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళడం వల్ల గురువు యొక్క బలం పెరుగుతుంది మనకు. లేదా టీచర్ దగ్గరికి వెళ్ళిన ఇలాంటి సందర్భాలలో వెళితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక వ్యాపారము వృద్ధి అని చెప్పుకున్నాం, సుఖ సంతోషాలు అని చెప్పుకున్నాం, శుభకార్య నిర్వహణ అని చెప్పుకున్నాం, స్థిరాస్తులలో లాభము ధనాదాయం అని చెప్పుకున్నాం. సూర్యుడు మీకు ఇవన్నీ ఇస్తున్నాడు కనుక సూర్యునికి ఆదిత్య హృదయం చదువుకోండి. తప్పకుండా మీకు సూర్యుని యొక్క అనుగ్రహము ఉండడం చేత అద్భుతంగా ఉంటుంది. సో మరలా ఇక్కడ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఏంటిది, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి, కొంత సమీప బంధు నష్టము, దుబారా ఖర్చు, ఇవి కొన్ని ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క జన్మజాతకం చూసుకొని ఆ జన్మజాతకాన్ని D1, D2, D3 ఇలా D9 దాకా ఉంటాయి నవాంశ అని చెప్పి. మనకు ఫస్ట్ చార్టు లగ్నము, తర్వాత నవాంశ, ఇవన్నీ చూసుకొని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి శనేశ్వరుడు ఉచ్చబొందాడు, గురుగ్రహము ఉచ్చబొందింది, నవాంశంలో గురువు నీచలో ఉంది. ఆ దశ వచ్చినప్పుడు తనకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు అవార్డులు వచ్చాయి. అట్లా అన్ని కొన్ని ఉంటవి. చూసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఈ యొక్క మీనరాశి వారికి ఇంకా చూసుకుంటే మనకు వచ్చేసి యంత్ర ప్రమాదాలు, ఆయుధఘాతాలు, అంటే ఆయుధాలు అంటే ఎవరైనా ఇనుము రిలేటెడ్ పని చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు రిలేటెడ్ కానీ, రైలులో రైల్వే శాఖకు సంబంధించి పనిచేసేవారు కానీ బదిలీలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. యంత్ర ప్రమాదాలు, ఇనుము రిలేటెడ్, అది ఏదైనా కావచ్చు. అదేవిధంగా కొంత మీ మనసు ఏదో ఆరాటంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మరి ఇంకా కొంత అపకీర్తి, కొంత
అలసత్వముగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక మీనరాశి వారు మన వద్ద జరిగేటువంటి నవగ్రహ హోమంలో పాల్గొనండి. కేవలం 2500కే ఇట్టి హోమంలో పాల్గొని నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అద్భుతంగా వివరించారు గురుగారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.